ఎలక్ట్రిక్ వాహనాల దిశగా దేశమంతా కూడా ముందుకెళ్తున్నటువంటి దశలో కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్లో తీసుకొచ్చినటువంటి కొన్ని సంస్కరణలు అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఏదైతే దేశవ్యాప్తంగా ఈవీలను ప్రోత్సహించేందుకోసం ఇందులో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహనాలు అన్నటువంటిది వైపుకే వెళ్ళాలి, మనం పొల్యూషన్ ఫ్రీ అవ్వాలి దేశం అంటే అన్నటువంటి దాంట్లో భాగంగా పలు కీలకమైనటువంటి సంస్కరణలు వస్తున్నట్టుగా ప్రకటించారు. ఇందులో ఒకటి లిథియం బ్యాటరీలకు సంబంధించినటువంటి వాటి మీదన ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వలన అతిపెద్దదైనటువంటి ప్రయోజనం చేకూరబోతుంది. దాంతోపాటుగా రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఈవీ వాహనాలకు వినియోగించేటటువంటి వాటి మీద విద్యుత్ సంస్కరణలకు సంబంధించినటువంటి మార్పుల్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి ఇతరత్ర అడుగులు కూడా వేసుకొస్తున్నారు. ప్రధానమైనటువంటిది వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ వాహనాలకి అవసరమైందే లిథియం బ్యాటరీలు కాబట్టి వాటికి ఇస్తున్నటువంటి క్లీన్ టెక్ మిషన్ కింద సోలార్ ఈవీ బ్యాటరీ పరిశ్రమలు ప్రోత్సహించబోతున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం ఏకంగా నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్నే ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా పోటీ పెరిగితే ఆ పోటీ వలన తక్కువ ధరకి ఎక్కువ బ్యాటరీలు వచ్చే అవకాశం వస్తే, అలాగే ఎక్కువ మైలేజ్ అవకాశం వస్తే అందరూ ఆ దిశగా అడుగులు పడతాయి.